ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వే పాస్తో రిజర్వేషన్ కౌంటర్కి వెళ్లకుండా ఆన్లైన్లో ట్రైన్ బెర్త్ రిజర్వేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మొదటిగా క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసి సెర్చ్ బార్లోను హెచ్ఆర్ఎంఎస్ లాగిన్ అని టైప్ చేయండి. మొదటిగా కనిపిస్తున్న లాగిన్ ఇండియన్ రైల్వే హెచ్ఆర్ఎంఎస్ని క్లిక్ చేయండి. హెచ్ఆర్ఎంఎస్ యూజర్ ఐడి పాస్వర్డ్ని టైప్ చేసి లాగిన్ అవ్వండి. వెంటనే మన మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇందులో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇది మొబైల్లో వచ్చిన మెసేజ్ నోటిఫికేషన్. ఇందులో కోడ్ ఉంది, ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి వెరిఫై కోడ్ని క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇందులో లెఫ్ట్ సైడ్ పాస్, కిందకు వస్తే మై ఇష్యూడ్ పాసెస్లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ మనకి పాస్ యొక్క పీడిఎఫ్ ఫార్మేట్ ఉంటుంది. రైట్ సైడ్ రెడ్ మార్క్, అక్కడ మన జనరేట్ ఓటీపీ ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి జనరేట్ ఓటీపీ మెసేజ్ వస్తుంది. ఆర్ యూ ష్యూర్ అని మీరు జనరేట్ ఓటీపీ క్లిక్ చేయగానే మన మొబైల్కి ఒక నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ గమనించండి. నోటిఫికేషన్లో మొదట ఉన్నది టికెట్ బుకింగ్ కోడ్, రెండవది పాస్ నెంబరు. ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత దీన్ని రిజర్వేషన్ చేసినప్పుడు దీన్ని మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. స్టెప్ నెంబర్ 2లో ఇక్కడ మన ఐఆర్సిటీసీ ఆన్లైన్ టికెట్ రిజర్వేషన్ బుకింగ్ ఎలా చేయాలో సెర్చ్ బార్కి వెళ్ళి ఐఆర్సిటీసీ లాగిన్ అని టైప్ చేసి క్లిక్ చేయండి. మన ఐఆర్సిటీసీ వెబ్సైట్లోకి ఎంటర్ అవుతాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. రైట్ సైడ్ లాగిన్లోకి వెళ్ళి ముందు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ పేజ్ ఓపెన్ అవగానే మన ఐఆర్సిటీసీ యూజర్ ఐడి, పాస్వర్డ్, అలా క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ క్లిక్ చేయండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. రైట్ సైడ్ యారో దగ్గర క్లిక్ చేస్తే మనకి కింద ట్రైన్
చేస్తే మనం ఒక్కొక్కరిని యాడ్ చేసుకుని వెళ్ళవచ్చు. ఒకసారి యాడ్ క్లిక్ చేసిన తర్వాత బ్లాంక్ షీట్ మాత్రం ఉంచకూడదు. అలా ఒక్కొక్క నెంబర్ని యాడ్ చేసుకుని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి వ్యక్తికి కూడా మన పాస్ నెంబరు, బుకింగ్ కోడ్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. తర్వాత మన ఫోన్ నెంబరు అలాగే అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. రిజర్వేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. కింద రైట్ సైడ్ కంటిన్యూ అని క్లిక్ చేయగానే మన డేటా మొత్తం ఒకసారి ఓపెన్ అవుతుంది. మన డేటా చెక్ చేసుకొని మనం తర్వాత ఓకే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక మన డేటా అంతా ఓపెన్ అయింది. ఎవరెవరికి రిజర్వేషన్ చేయించాం మొత్తం అంతా డేటా ఓపెన్ అవుతుంది. తర్వాత మనం కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే కిందన కంటిన్యూ అని వస్తుంది. కంటిన్యూ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన రిజర్వేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ ఎస్ ఐ అగ్రీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఒకసారి గమనించండి, కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ బుక్డ్ ఏ టికెట్. మనం గమనిస్తే అందరికి కూడా టికెట్ బుక్ చేయడం అని జరిగింది. రైట్ సైడ్ కార్నర్లో 0 రూపీస్ చూపెడుతుంది, గమనించండి. మీ మెయిల్కి టికెట్ వస్తుంది, దాన్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు.